రెండో రాజులు 23వ అధ్యాయము. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ యెరూషలేము పెద్దలనందరినీ తన యొద్దకు పిలువనంపించి, యూదా వారినందరినీ యెరూషలేము కాపరస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి గనులనేమి జనులందరి పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా, జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నింటినీ యెహోవా ఆలయంలో నుండి ఇవతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును, రెండవ వరుస యాజకులకును, ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా, హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేసెను. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చెట్లలోను ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకు సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేసెను. యెహోవా మందిరమందున్న అషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి, ఆ పొడుమును సామాన్య జనులు సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుష గాములు ఇండ్లను పడగొట్టించెను. అచట అషేరా దేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణంలోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గెబా మొదలుకొని బయర్షాబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి, పట్టణంలో ప్రవేశించు వాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమునందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక, తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునే గాని తన కుమార్తెనే గాని మొలెకునకు అగ్నిగుండము దాటించుకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియోగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను, మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మేలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు 2 సాలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయామను పర్వతపు కుడి పార్శ్వమందు అస్తారోతు అను సిదోనీయుల విగ్రహమునకు, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకు, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకు ఇజ్రాయేలీల రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి, ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరా దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. బెతేలులోనున్న బలిపీఠమును, ఉన్నత స్థలములను అనగా ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును, బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలములను కాల్చి పొడుము ఆగునట్లుగా తొక్కించి అషేరా దేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి
చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దానిని అపవిత్రపరిచెను. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిద్దని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశం నుండి వచ్చి నీవు బెతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు దానిని తప్పించుడి, ఎవడునూ అతని శల్యములను తీయకూడని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇజ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నింటినీ యోషియా తీసివేసి తాను బెతేలులో చేసిన క్రియలన్నింటి ప్రకారము వాటికి చేసెను. అచట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇజ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇజ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నింటి వరకు ఎన్నడూను జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణపిశాచి గల వారిని, శోధ చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నింటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడును లేడు. ఆయనను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునేయుండును. కాబట్టి యెహోవా నేను ఇజ్రాయేలీల వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరము చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అచట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొని ఉండెను. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని దినములయందు ఐగుప్త రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. అతని సేవకులు అతని శవము రథముల మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనికి రాజుగా నుంచిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన యూర్మియా కుమార్తె అగు హమ్మూటూలు. ఇతడు తను పితరులు చేసినదంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 10 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్త దేశమునకు కొనిపోగా అతడచట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను.
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయ కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నింటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను.